దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుని వాక్యమైన బైబిల్ నుంచి 134వ కీర్తన 134వ కీర్తన మొదటి నుండి మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. మొదటి నుంచి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపేటువంటి దేవుడవు నాయనా, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న దేవుడవు, సంరక్షించిన దేవుడవు. ప్రభువా, ఈ సమయములో నాయన నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన వారిని దేవా దీవించండి, ఆశీర్వదించండి. మైకు ద్వారా వింటున్న వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మారు మనసు రక్షణ భాగ్యం దయచేయండి. ఈ నీ వాక్యము బయలుదేరుతుండగా అనేకులు క్షేమం పొందినట్లుగా మీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించమని, సహాయము చేయమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి మనము 134వ కీర్తన ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మొదటి వచనములో 2 సందేశాలు మనము వినగలిగినాం. ఈ దినమున 2వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఈ 2వ వచనములో పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అనే మాట ఉంది. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి ఏం చేయాలంట? యెహోవాను సన్నుతించుడి అన్నమాట. పరిశుద్ధ స్థలం. సొలొమోను మహారాజు మందిరం కట్టించి ప్రార్థన చేశాడు. తదుపరి దానియేలు కూడా తన ఇంటికి వెళ్ళి మేడగది కిటికీలు తెరిచి యెరూషలేము వైపు తెరిచి తన చేతులెత్తి యెహోవాకు, దేవునికి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేయుట. ఎవరికి ప్రార్థన చేయుట? దేవునికి. మనము దేవునికి ప్రార్థన చేయాల. అది కూడా పరిశుద్ధ స్థలం వైపు చూచి అన్నమాట ఉంది. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తండి అన్నాడు. మీ చేతులెత్తండి. పరిశుద్ధ స్థలం అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలములో నివసించేటువంటి వాడు. మోసే, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైంది కాబట్టి నీ చెప్పులను విడువు అన్నాడు. యెహోషువతో కూడా అదే మాట చెప్పినాడు. నీ చెప్పులను విడువు, ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధ స్థలం మీదకి చెప్పులు వేసుకొని రాకూడదు అని అర్థమవుతుంది. పరిశుద్ధ స్థలం వైపు మన చేతులెత్తుట, చేతులెత్తి ప్రార్థన చేయుట, చేతులెత్తుట అనేది మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. చేతులెత్తుట అనే మాట బైబిల్ చెబుతుంది. చేతులెత్తుట అంటే అది ప్రార్థనకు గుర్తుగా
మనకు కనిపిస్తుంది. చూడండి, వాక్యంలో చూద్దాం. 28వ కీర్తన 2వ వచనం. 28వ కీర్తన 2వ చరణములో మనం చదివితే దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. నేను నీకు మొరపెట్టున్నప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము అనే మాట ఉంది. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన ఇది సహాయం కోసము ప్రార్థన. సహాయం కోసం ప్రార్థన. ఎవరి నుండి సహాయము? ఎవరి నుండి సహాయం అంటే దేవుని నుండి సహాయం. దేవుని నుండి సహాయం పొందాలంటే మనం ఏం చేయాలంట? నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తునప్పుడు అన్నాడు. ఆయన వైపు మన చేతులు ఎత్తితే మన ప్రార్థన, మన విజ్ఞాపన ధ్వని ఆలకించేవాడు, మన ప్రార్థన వినేవాడు. అవునా? యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా. యెహోవా, నేను నీకు మొరపెడుతున్నాను, నా ఆశ్రయదుర్గం. మౌనంగా ఉండక నా మనవి ఆలకించు. ప్రభువా, నువ్వు మౌనంగా ఉండకుండా నా మనవి ఆలకించు, నా ప్రార్థన ఆలకించు. నీవు మౌనంగా ఉండినడలా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నువ్వే గనుక మౌనంగా ఉంటే గనుక నేనేమైతానంటే సమాధిలోనికి దిగువాని వలె. సమాధులకు దిగేదెవరు? చనిపోయిన వారే సమాధులు దిగుతారు, చనిపోయిన వారిని సమాధిలో పెడతారు. నీవు గనుక నా మనవి, నా ప్రార్థన లేకపోతే గనుక నేను అలాగా దిగిపోదును అని అన్నాడు. అంటూ నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు. విజ్ఞాపన ధ్వని ఆలకించు అన్నాడు. ఆయన ఆలకించేవాడు. అవునా? చూడండి, 6వ వచనంలో రాయబడిన మాట. 6వ వచనంలో యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు అనే మాట ఉంది. దేవా, నా విజ్ఞాపన ధ్వని ఆలకించు అని ప్రార్థన చేశాడు. 6వ వచనంలో నా విజ్ఞాపన ధ్వని యెహోవా ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. అతడు ప్రార్థించాడు, విజ్ఞాపన చేశాడు, దేవుడు జవాబు అనుగ్రహించినాడు. దేవుడు ఎప్పుడైతే జవాబు అనుగ్రహిస్తాడో అప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి స్తోత్రము చెల్లించాల. దేవునికి స్తోత్రము చెల్లించాల. దేవా, నీకు స్తోత్రం, నా విజ్ఞాపన ధ్వని ఆలకించినవు, నా ప్రార్థన ఆలకించినవు, నాకు జవాబు దయచేసినావు, అందుకే నీకు స్తోత్రం చెల్లించుచున్నాను అన్నాడు. స్తోత్రం చెల్లించాలి, ఆయనను స్తుతించాల అనేది దేవుని వాక్యంలో గుర్తు చేస్తుంది. రండి, 63వ కీర్తన 4వ చరణం కూడా చదువుకుందాం. 63వ కీర్తన 4వ చరణం కూడా చదివినప్పుడు ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు అనే మాట ఉంది. 63వ కీర్తన 4వ చరణంలో నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని అన్నాడు. ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు దేవుణ్ణి అంటే మంచం మీద జ్ఞాపకం చేసుకున్నాడు. తాను పరుండి దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో పరిచర్యలో అలసిపోయినప్పుడు, ప్రయాణం వల్ల అలసిపోయినప్పుడు, పనుల వల్ల అలసిపోయినప్పుడు మరి మన మంచం మీదనే పండుకొని దేవుని జ్ఞాపకానికి తెచ్చుకొనుట, దేవుని జ్ఞాపకం చేసుకునుట. ఒకవేళ మోకరించి ప్రార్థన చేసినప్పటికీ ఆ ధ్వని గినక మనకుంటే గినక మనం పండుకొనైనా ప్రార్థన చేస్తాం, ప్రయాణంలో ప్రార్థన చేస్తాం, కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థనకు అంటూ స్థలం అక్కర్లేదు, ప్రార్థనకంటూ స్థలం అక్కర్లేదు. నువ్వు పని చేస్తూ ప్రార్థన చేయొచ్చు, అంట్లు దమ్ముతూ ప్రార్థన చేయొచ్చు, వంట చేస్తూ ప్రార్థన చేయొచ్చు,
కసుగొడుతూ ప్రార్థన చేయొచ్చు, నడుస్తూ ప్రార్థన చేయొచ్చు కదా. ప్రార్థన చేసుకోవడానికి ఏమి ఆటంకాలు ఉండవు. స్థలం అంటే అక్కర్లేదు, స్థలం అంటే అక్కర్లేదు. దేవుని వాక్యం చెబుతున్న మాట, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు అన్నాడు. జ్ఞాపకము చేసుకున్నట, ధ్యానించుట, ధ్యానించుట, ధ్యానము చేయుట. ధ్యానం చేస్తుంటే ఏం దొరికింది దావీదునకు అంటే చూడండి, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అని దేవుని వాక్యం చెబుతోంది. ప్రార్థన చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే దావీదు మహారాజుకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా అని అన్నాడు. తృప్తి పొందుతుంది నా ప్రాణం, నా ప్రాణము తృప్తి పొందుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచుంది. ఒకటి తృప్తి, రెండవది గానము చేయుట, గానము చేయుట. నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతిస్తాను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను అన్నాడు. నీ నామాన్ని బట్టి నా చేతులెత్తుతాను, నా చేతులెత్తుతాను నీ నామాన్ని బట్టి, నీ నామమును బట్టి. ఎందుకంటే నీవు నాకు సహాయకుడవై ఉంటివి. ఆయన సహాయం చేసేవాడు కాబట్టి మనం ఏం చేయాలా? తన వైపు చేతులను ఎత్తాలి. నీవు నాకు సహాయకుడై ఉంటివి, నీ రెక్కల చాటున నా చెరనుజొచ్చి ఉత్సాహధ్వని చేస్తాను, ఉత్సాహధ్వని చేస్తాను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది. కాబట్టి ఎలా ప్రార్థించాడు కీర్తనకారుడు అంటే మనకు అర్థమైన విషయం, మంచం మీద ఉండి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తనకు సహాయకుడు, దేవుడే తనకు కేడెం, దేవుడే తనకు అన్ని. అదేవిధంగా మన గుడక దేవుడే కేడెం, సహాయకుడు ఆయనే అన్నమాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. రండి 141వ కీర్తన 2వ చరణం కూడా చదువుకుందాం. 141వ కీర్తన 2వ చరణములో రాయబడిన మాట చూడండి. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ కీర్తనకారుడు దావీదు? నా ప్రార్థన, దేవా నా ప్రార్థన అన్నాడు. నా ప్రార్థన ధూపము వలె అన్నాడు. ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. సాయంకాల నైవేద్యం వలె. ఏమిటి సాయంకాల నైవేద్యం అంటే? వాక్యం చెబుతున్న మాట నిర్గమాకాండం 29:39లో, నిర్గమాకాండము 29వ అధ్యాయము 39వ వచనం చూడాలి. 29:39లో వ్రాయబడిన మాట చూడండి. సాయంకాలమందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను, దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షరసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలెను అన్నమాట ఉంది. సాయంకాలమున ఒక గొర్రెపిల్లను, సాయంకాలమున ఒక గొర్రెపిల్లను అర్పించాలి, దాన్ని అర్పించాలి, రక్తాన్ని పారబోయాలి, దాని మాంసాన్ని విడదీసి బలిపీఠం మీద పెట్టి దాన్ని దహించి వేయాలి అన్నది దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. అదే ధూపం. పాత నిబంధనలో ధూపము, కొత్త నిబంధనలో ప్రార్థన.
సిఎస్ఐ చర్చిలలో మరి ఆర్సిఎన్ చర్చిలలో ధూపం వేస్తారు కదా. ఒక ఇనపది ఉండి తీసుకొని దాంట్లో సాంబ్రాణి వేసి అంటించి కదా మందిరం నిండా పొగలేపేవాళ్ళు, ధూపం అన్నట్టుగా. అయితే ధూపం అనగా ప్రార్థన చేయుట. అది సాయంకాలం అనే మాటను, సాయంకాలం ధూపం వలెను అని అన్నాడు అన్నమాట. కాబట్టి సాయంకాలం ప్రార్థన చేయాలంటే కాదు. దావీదే అన్నాడు, సాయంకాలం లేదా సాయంకాలం, ఉదయకాలం, మధ్యాహ్న కాలము అన్నాడు. అంటే 3 పూటల, ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం దేవునికి ప్రార్థించుట అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూడగా వాక్యం చెబుతున్న మాట చూడండి. ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడింది. 5వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తాం. 5వ అధ్యాయము 8వ వచనం మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలాగా తెలియచేస్తుంది. ఆ మాట కూడా చూడండి. 5వ అధ్యాయము 8వ వచనములో, ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అనే మాట ఉంది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. చివరిలో చదివాను ఆ మాట. ఆ 24 పెద్దలు గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి అనే మాట ఉంది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు అంట. పరిశుద్ధుల ప్రార్థనలు ఇవి రాజ్యం రాకడ కోసం ఆయన సమయంలో తాము భూమిపై ఏలడం కోసం పరిశుద్ధులు చేసే విజ్ఞాపనలు. వారి ప్రార్థన, నీ రాజ్యం వచ్చునుగాక కదా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక అన్నది మనకు మత్తయి సువార్త 6:10లో 6:6లో మనకు కనిపిస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక మరి 3వ అధ్యాయము వచనం 12వ వచనంలో ఈ మాటలు కనిపిస్తాయి. ప్రార్థన అన్నటువంటిది పరిశుద్ధుల ప్రార్థన. దేవుడు వినేది పరిశుద్ధుల ప్రార్థన. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. దేవుడు పాపుల మనవి ఆలకించడు. దేవుడు పరిశుద్ధుల మనవి, పరిశుద్ధుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అని ఒక గుడ్డివాడు చెప్పిన మాట. ప్రార్థన అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇదే ప్రకటన గ్రంథంలోని రాయబడిన మాట. 8వ అధ్యాయం 3వ వచనములో, 8వ అధ్యాయం 3వ వచనములో, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వినండి బాగా. సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా అన్నమాట ఉంది. బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అన్నమాట. పరిశుద్ధుల ప్రార్థనతో కలపడానికి అంటే పరిశుద్ధుల ప్రార్థనలను పదే పదే ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఒక సంగతి తెలుస్తుంది. అదేమంటే దుష్టత్వాన్ని మరి దున్నుమాడి లేదా భూమిపై నీతిని స్థాపించడం అన్నది విశ్వాసుల విజ్ఞాపన ప్రార్థనలు అత్యంత కీలకం. పరిశుద్ధులందరి ప్రార్థనలు అని యోహాను రాశాడు. పరిశుద్ధులందరి ప్రార్థనలు అన్నాడనమాట. కాబట్టి భూమిపై మహాశ్రమల కాలపు
పరిశుద్ధులని యోహాను వ్రాసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. పరిశుద్ధుల ప్రార్థనలకు పరలోక పరిశుద్ధుల ప్రార్థనలు తోడైతాయని, పరిశుద్ధుల ప్రార్థనలకు పరలోకమందున్న పరిశుద్ధుల ప్రార్థనలతో పాటు తోడైతాయని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అది మనకు 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాం. 6వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. అంటే పరలోక పరిశుద్ధులకు భూమిపై జరుగుతున్న సంభవాలతో ఇలా లేదా చాలా సంబంధం ఉందని వాక్యము చెబుతుంది. పరలోకముల పరిశుద్ధులు, భూమి మీద పరిశుద్ధులు చేసిన ప్రార్థన వారి ప్రార్థనతో కలుపుట అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఆ మాటలే 6వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆయన 5వ దూత 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని అని ఉంది. 11 వరకు మనకి ఈ మాట కనిపిస్తాయి కదా. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారికి ఇవ్వబడిందంట. వారి వలనే కదా వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పెను అన్నమాట కనిపిస్తుంది. కాబట్టి పరిశుద్ధుల ప్రార్థనలు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి 143వ కీర్తన 6వ వచనంలో 143వ కీర్తన 6వ వచనాన్ని మనము చూడగా దేవుని వాక్యం చెబుతున్న మాట, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను అన్నాడు. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. దేవా, నీ తట్టు నా చేతులెత్తుతున్నాను అని ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఎండిపోయిన భూమి నీటి కోసము ఆశపడుతుంది. ఎండిపోయిన భూమి కావాల్సిన నీరు. అదేవిధంగా దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అన్నాడు. మనము దేవుని కోసం ఆశపడాలి. దేవునితో పరస్పర సంబంధం కలిగి జీవించాలి. దేవునితో ఎక్కువ గడిపేవారుగా ఉండాలి. అనేది దేవుని వాక్యం చెబుతున్నమాట. ఇంకా చూడండి, విలాప వాక్యముల గ్రంథములో ఇర్మియా తర్వాత ఉంటుంది ఆ గ్రంథం. విలాప వాక్యములు 2:19, 2వ అధ్యాయము 19వ వచనము చూడగా, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు అనే మాట ఉంది. దేనికోసమంట? నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు. నీ పసిపిల్లల ప్రాణం కోసమై. ఏమన్నాడు ఇంకా అంటే, నీవు లేచి అన్నాడు. నువ్వు లేచి రేయి మొదటి జామున, నీవు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలంట? మొరపెట్టుము అన్నాడు. మొరపెట్టు నీ పిల్లల కోసమై, ప్రార్థన చేయి నీ పిల్లల కోసమై, విజ్ఞాపన చేయి నీ పిల్లల కోసమై. నీళ్లు కుమ్మరించున్నట్లు హన్న ప్రార్థించింది. ఎందరో మహానుభావులు ప్రార్థన చేశారు, కన్నీళ్లు కార్చినారు, నీళ్లు కుమ్మరించారు. దావీదే అన్నాడు కదా, నా కన్నీళ్లకు నా పరుపే కొట్టుకొని పోతుంది అన్నాడు. ఏదేమైనా కన్నీళ్లు నీళ్లు కుమ్మరించుంటూ ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించు. ఎందుకోసం కుమ్మరించాలంట?
నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు. మన పిల్లల కోసమై మనం ప్రార్థించాలి, మన పిల్లల కోసమే కన్నీళ్లు కార్చాలి. అదే వాక్యం చెబుతుంది. దివారాత్రము అనుంది 18వ వచనంలో, దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విసరింపనీయకుము అన్నాడు. దివారాత్రము కన్నీళ్లు పారనిమ్ము, విరామము కలగనీయకుము అన్నాడు. విరామము కలగనీయకము, విరామము లేదు. మనమైతే కనుక ఉదయం నుంచి సాయంకాలంలో ప్రార్థన పెట్టుకుంటే కనుక ఒక ప్రసంగం అయిపోయిన తర్వాత విరామము, టీ విరామము కదా, భోజనానికి విరామము, మళ్ళా మధ్యాహ్న టీకి విరామము, చివరికి ఇట్లా. అయితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, విరామము కలగనీయకము, ప్రార్థన చేస్తూనే ఉండు, ప్రార్థన చేస్తూనే ఉండు అనే మాట ఉంది. ఒక దైవజనుడు భక్త సింగ్ గారేమో మీటింగ్కి వెళ్ళి, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత 3 దైవజనులకు ఒక రూమ్ ఇచ్చారంట విశ్రాంతి తీసుకోవడానికి. రాత్రి అందరూ భోంచేసినారు. భోంచేసిన తర్వాత మరి పండుకుంటప్పుడు ప్రార్థన చేసుకుని పనుకుంటారనమాట. ఆ విధంగా 3 కలిసి ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈయన ప్రార్థన వంగినాడు. 2 తొందరగా ప్రార్థన చేసుకొని కూర్చున్నారు. ఏ బంగా అయిపోలేదు ప్రార్థన అనుకున్నారు, కానీ ఆయన అయిపోలేదు. వీళ్ళు పనుకున్నారు. పనుకొని మధ్యరాత్రి లేచి చూస్తే ప్రార్థన చేస్తున్నాడు. తెల్లవారుజామైంది, ప్రార్థన చేస్తున్నాడు. అంత అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అడిగారంట, ఏమయ్య గారు, రాత్రి నుండి మీరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, మీకేం విశ్రాంతి అవసరం లేదా అంటే ఆయన అన్నాడంట, విశ్రాంతి దేవుని కాడనే కానీ ఈ భూమి మీద కాదు అన్నాడంట. విశ్రాంతి దేవుని కాన్ని, నా విశ్రాంతి దేవుని కాన్ని, ఇక్కడ కాదు, భూమి మీద కాదు. నేను ప్రభు కోసమై పని చేయాలా, ప్రభు కోసం ప్రార్థించాలా అన్నాడంట. ఎంత గొప్ప దైవజనుడు చూడండి. అందుకని విరామము లేకుండా, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. 6 గంటలు నిద్రపోయినా ఇంకా అంటాం, లేస్టాప్ లేపితే గనక 8 గంటలు అనుకున్నా కానీ నిద్ర చాలదు మనకైతే గనక. మనకంటే ముందున్న భక్తులు కన్నీళ్లు కార్చినారు, విరామము లేకుండా ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఫలితమే ఈనాడు మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. అందుకే ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. రండి చివరికి ఒక మాట చూపించి ముగిస్తాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనం 8. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము మనం చూడగా, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను అన్నాడు. ప్రతి సమయమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. పవిత్రమైన చేతులెత్తండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అంటే పురుషులను ప్రార్థన చేయాల్సింది స్త్రీలు కదా, వాళ్ళు కూడా చేయాల్సిందే. స్త్రీలు చేయాల్సిందే, పురుషులు చేయాల్సిందే. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ, అంతే కదా. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే కదా, మన సంగతులు మన అవసరాలు చెప్పుకోవడమే కదా. అందుకోసమే ప్రార్థన ప్రతి స్థలమందు అన్నమాట. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన అన్నది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి బైబిల్లో మనం చూడగా, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి అని మనం చదువుకున్నాం 134వ కీర్తన 2వ వచనంలో. పరిశుద్ధ స్థలం వైపు మన చేతులెత్తి ప్రార్థన చేయాల. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యతని వాళ్ళో అంతగా మనము ఇవ్వలేకపోతున్నాం.
తెల్లవారు లేస్తాము, ఏదో నామకార్థంగా ఒక 2-3 మాటలు ప్రార్థన చేస్తాము, మళ్ళీ చేసుకుందాంలే మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం చేసుకోలేము, సాయంత్రం చేద్దామంటే సాయంత్రం చేసుకోలేము. ఎందుకంటే బిజీ, పనులు ఎక్కువ మనకు. కాబట్టి ఎప్పటిదప్పుడే అయిపోవాలి. ఉదయకాల ప్రార్థన ఉదయకాలమే అయిపోవాలి, మధ్యాహ్నం కాలం ప్రార్థన మధ్యాహ్న కాలమే అయిపోవాలి. కానీ మనం కొన్ని సందర్భాల్లో చేసుకుందాంలే వాయిదాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటాం, కానీ చేసుకోలేము, ఇంకా కాదు. అందుకోసమే ఉదయాన్నే 4 గంటలకో 3 గంటలకో ఎప్పుడు మేలుకు వస్తేప్పుడు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని ఈ దినానికి మనం సిద్ధపడేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఆ విధంగా మనమందరం కూడా ప్రార్థన పరులమై ప్రార్థనలో నశించిపోతున్న ఆత్మల కోసము ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. మన కుటుంబం కోసమై, మన పిల్లల కోసమై మనం ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో మనము వెళుదాం. ప్రభు రాకడ వరకు ఈ విధంగా మనం సిద్ధపడుతుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నాయన వందనాలు, స్తోత్రం తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము కూడా నీ వాక్యాన్ని వినిపించినందుకు స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఎంతమంది వాక్యాన్ని విన్నారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తూ